సీఎం రేవంత్ కి టోనీ బ్లెయిర్ ప్రశంసలు. తిరుమల ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో తనిఖీలు. ప్రభుత్వ వాహనంలో హీరోయిన్ హల్చల్. ఢిల్లీలో కాలం చెల్లిపోయిన వాహనాలకు కళ్లం. ఇలాంటి అప్డేట్స్ 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. ప్రధాని మోదీ అధ్యక్షతన 48వ ప్రగతి సమావేశం జరిగింది. ఏపీ, తెలంగాణలోని గనులు, రైల్వేలు, జలవనరుల ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు ప్రధాని మోదీ. నిర్ణీత గడువులోగా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టుల జాప్యం వల్ల ప్రజలకు సేవలు ఆలస్యమవుతాయని హెచ్చరించారు ప్రధాని. ఆర్థిక వ్యయాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు అవసరమన్నారు. ప్రజలకు సేవలు, ప్రాజెక్టులు అలసత్వం వహిస్తే సహించేది లేదని, అధికారుల నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయని అన్నారు. ప్రాజెక్టుల ఆలస్యంతో నిర్మాణ వ్యయం పెరిగి ప్రభుత్వాలపై భారం పడుతుందన్నారు ప్రధాని మోదీ. ఆరోగ్య, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక సూచనలు చేశారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో భాగంగా సీఎం రేవంత్ ఆలోచనలు, లక్ష్యాలు, ప్రణాళికలు ప్రపంచ నేతలను ఆకర్షిస్తున్నాయి. ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ 2047 విజన్ డాక్యుమెంట్పై ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశం సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ 2047పై సమగ్ర వివరాలను బ్లెయిర్కు తెలియజేశారు. ఈ నేపథ్యంలో టోనీ బ్లెయిర్ సీఎం రేవంత్కు ప్రత్యేక లేఖ రాశారు. విజన్ డాక్యుమెంట్లోని స్పష్టత, లక్ష్యాల దిశగా రూపొందించిన మిషన్లు తనను బాగా ఆకట్టుకున్నాయని లేఖలో ప్రశంసించారు. $3 ట్రిలియన్ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న తెలంగాణ తన టార్గెట్ రీచ్ కావాలని ఆకాంక్షించారు. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తనిఖీలు చేపట్టారు. వెంగమాంబ జ్ఞానమందిరం అభివృద్ధి పనుల స్థానాన్ని, పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను పరిశీలించారు వెంకయ్య చౌదరి. తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఆధ్యాత్మిక శోభ కలిగేలా సాంప్రదాయ వంటకాలు అందిస్తున్నాయన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, టీటీడీ ఆరోగ్య, పంచాయతీ అధికారులతో కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు పలు సూచనలు చేశారు వెంకయ్య చౌదరి. 90% మందికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ వచ్చాయన్నారు. భక్తులకు అందించే ఆహార పదార్థాలపై ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించామని తెలిపారు. టీటీడీ సూచనలు చేసిన విధంగానే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు సంప్రదాయ వంటకాలు, సంప్రదాయ దుస్తులతో ఆహారం అందిస్తున్నారని తెలిపారు. విజయవాడలో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. 15 లక్షల విలువైన 200 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నుంచి తరలిస్తుండగా బెజవాడలో పట్టుకున్నారు. విశాఖపట్నం ఏజెన్సీ నుంచి తమిళనాడుకు గంజాయిని తీసుకువెళ్తున్నారని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. ఒడిశాలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి తమిళనాడులో ఎక్కువ ధరకు అమ్ముతున్నారన్నారు. గంజాయిని గూడ్స్ వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. ఈ కేసులో నాగరాజు, అనురాగన్ సెంట్రి సోలన్లను అరెస్టు చేశారు పోలీసులు. వారి దగ్గర నుంచి గూడ్స్ వాహనం, కారు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది గంజాయి కేసుల్లో 141 మందిని అరెస్టు చేశామని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాల రవాణాను ఉపేక్షించేది లేదన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏలూరు ఇన్ఛార్జ్ వినాయక్ ప్రసాద్ ను అరెస్టు చేశారు ఏలూరు 2 టౌన్ పోలీసులు. వినాయక్ ప్రసాద్ పై పోక్సో కేసు నమోదు చేశారు. స్పోర్ట్స్ హాస్టల్లో మైనర్ బాలిక పట్ల వేధింపులకు పాల్పడ్డాడు నిందితుడు. ఈ ఆరోపణ నేపథ్యంలో కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు వినాయక్ ప్రసాద్. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బెంగళూరు నుంచి సాయి సభ్యులు విచారణ జరిపి నిజమేనని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏలూరు పోలీసులు వినాయక్ ప్రసాద్ ను అరెస్టు చేశారు. నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఘటన ఏలూరు జిల్లాలో సంచలనం రేపింది. బాలికలను వేధించే ఇలాంటి వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో సినీ నటి అనన్య నాగళ్ల సందడి చేశారు. గుడివాడ పట్టణంలో ఏషియన్ పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా అనన్యను ఎంపిక చేసుకున్నారు వ్యాపారులు. దీంతో ఆమె పలు పెయింట్ షాపులకు వెళ్లారు. అనన్యకు ఘన స్వాగతం పలికి ఆమెతో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు జనం. అయితే అనన్య నాగళ్ల ప్రభుత్వ వాహనం అని రాసి ఉన్న వాహనంలో గుడివాడ వెళ్లడంపై వివాదం నెలకొంది. సినీ నటి ప్రభుత్వ వాహనంలో వెళ్లడం ఏంటని విమర్శలు వస్తున్నాయి. అసలు అది ప్రభుత్వ వాహనమా లేక ఇంకెవరైనా ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ వెహికల్ అని రాసుకున్నారా అనే అనుమానాలున్నాయి. తమకేం తెలియదని అనన్యను ఆహ్వానించిన వారే ఈ వాహనం ఏర్పాటు చేశారని ఆమె మేనేజర్ చెబుతున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి ఎండ్ ఆఫ్ లైఫ్ వాహనాలకు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయడంపై నిషేధం విధించనున్నట్లు వెల్లడించింది. ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలతో ఆ పాత వాహనాలను గుర్తిస్తారు. నవంబర్ 1వ తేదీ నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ రూల్ అమల్లోకి రానుంది. ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేసేందుకు ఢిల్లీ రవాణా శాఖ 100 టీంలను రంగంలోకి దించింది. ఢిల్లీలో 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు పెట్రోల్ పంపుల దగ్గర ఇంధనం నింపడాన్ని నిషేధించారు.